Jai Jai Shiva Shiva, Jai Ho Shiva Shiva. You give us great love, you mold us very nice. You show us the world, you create us very bright. Jai Jai Shiva Shiva, Jai Ho Shiva Shiva, Jai Jai Shiva Shiva, Jai Ho Shiva Shiva. You give us great love, you mold us very nice. You
Son of Rajkumar, M. Rishi Raj, son of Raj. Hari Shivaraman Krishna, Sri Hari Shiva. K.
జ్ఞానం అనేది ఒక గొప్ప ఆయుధం. వర్క్ హార్డ్, బీ క్యూరియస్ అండ్ జ్ఞానం అనేది ఒక గొప్ప ఆయుధం. వర్క్ హార్డ్, బీ క్యూరియస్ అండ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. రిమెంబర్, దిస్ ఈస్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్గర్ జర్నీ. ఈ విజయంలో మన టీచర్స్ మరియు పేరెంట్స్ కృషి చాలా ఉంది. పిల్లల్ని తన సొంత బిడ్డల్లో చూసుకుని వాళ్ళకు అక్షర జ్ఞానంతో పాటు విలువలు నేర్పించారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ మ్యామ్. డియర్ పేరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ us with your children's future. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఫైనలీ టు ఆల్ ది స్టూడెంట్స్, కష్టపడి చదవండి కానీ ఇష్టంగా చదవండి. Be kind to everyone. I wish you all a very bright and successful future. Congratulations to the graduating class 2026. Jai Hind. సంబురాలు సంబురాలకు మారు పేరే భారతీయత, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం. ప్రతి అకేషన్లో, ప్రతి సందర్భంలో ఒక సంబురాన్ని జరుపుకోవడమే భారతీయత ప్రత్యేకత. అటువంటి సంబరాలు ఈరోజు ఇక్కడ ఈ క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఇంత ఘనంగా జరగడము అది మనం అందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా పసికోనలు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలు ఇప్పటి వరకు మన ముందు అంత మంచి డ్యాన్స్ చేసి, మీకు తెలుసు ఒక పండుగ వాతావరణం పిల్లలలో స్కూల్లో చూస్తున్నాం. ఒక 10 రోజుల నుంచి వాళ్ళ ప్రాక్టీస్ చూస్తుంటే వాళ్ళ దాంట్లో ఎంతో ఆనందము, ఆ కళల్లో ఎంతో అద్భుతం. అటువంటి సంబరాల్ని మనం చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఈ గ్రాడ్యుయేషన్ డేను జరుపుకుంటున్నాం. దీనికి అందరికీ మీ అందరూ సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి గ్రాడ్యుయేషన్ డేకు అడగగానే మంచి మనసుతో, సహృదయంతో మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి గోనె లహరి రఘు గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మన 3వ వార్డ్ కౌన్సిలర్ సోదర సమానులు శ్రీ భాస్కర్ గారు, మేడం కవిత గారు, 3వ వార్డ్ కౌన్సిలర్, తను రాలేకపోయినా సోదరుడు సహృదయంతో ఇక్కడ విచ్చేసి ఈ పిల్లలకు తన ఆశీస్సులు అందజేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు. అలాగే నా సోదర సమానుడు శ్రీ సుమన్ గారు, ఆయన సతీమణి శ్రీమతి తిరుమల సుమన్ గారు, 29వ వార్డు కౌన్సిలర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మా కుటుంబంలో మేమందరం ఒక్క కుటుంబంగా గత 10 సంవత్సరాలుగా కలిసి ఉంటుండేవి. అడగగానే విచ్చేసిన తనకు శ్రీ సుమన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మిగతాది నా ఎడమ పక్కన ఉన్నది, ఆయన పేరులోనే ఒక అద్భుతం ఉంది. అన్నవరపు నాగరాజు అసలు పేరైతే, ఆయన చూస్తేనే, ఆ బొట్టు చూస్తేనే ఒక ఆంజనేయ స్వామి మనకు గుర్తొచ్చే బొట్టు రాజుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక గొప్ప లక్ష్యంతో రాజకీయాలకు వచ్చి మన 23వ కౌన్సిలర్గా మన ముందుకు అడగగానే విచ్చేసిన శ్రీ బొట్టు రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా మిత్రులకు, నా కలీగ్స్కు, మా ఉపాధ్యాయులు, స్టాఫ్ మరియు మా చిన్నారి చిట్టి పొట్టి మా పిల్లలందరికీ మనస్పూర్వక స్వాగత సుమాంజలుడు, అలాగే పిల్లలకు ఆశీర్వాదాలు. ముఖ్యంగా నేను సెలబ్రేషన్స్ గురించి మాట్లాడినాను ఇప్పుడే. ప్రతి పండుగగా ఒక సెలబ్రేషన్ ఎందుకు చేస్తున్నామంటే, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. కొందరు అనుకోవచ్చు, ఏంటి సార్
చదివే చెప్పాలి కదా, రాయడం చదవడమే రావాలి కదా, మరి ఇవన్నీ ఎందుకు సార్ పిల్లలకు అని. కానీ ఆనందాన్ని మించిన అద్భుతం ప్రపంచంలో ఏదైనా ప్రీషియస్ థింగ్, ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ హ్యాపీనెస్. ఎక్కడైతే వేర్ ఎవర్ యూ హ్యావ్ ఎ హ్యాపీనెస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. మన స్కూల్లో ఒక చిన్న హ్యాపీ బెల్ అని పెట్టినాం. ఇట్ కాస్ట్ నాట్ మోర్ దెన్ 6,000. నా పిల్లలు రోజు వచ్చి ఆ గుడి గంటను ఐఆమ్ హ్యాపీ అని కొడుతూ ఉంటారు. అప్పుడప్పుడు పొద్దున రాగానే ఒకసారి ఐఆమ్ హ్యాపీ అని, లంచ్ అవర్లో ఐఆమ్ హ్యాపీ అని, సాయంత్రం వెళ్ళేటప్పుడు ఐఆమ్ హ్యాపీ అని. చాలా మంది విద్యార్థులు చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులను డాడీ మమ్మీ ఆర్ యూ హ్యాపీ అని అడుగుతారు. ఎందుకు నాన్న? ఎస్ ఐఆమ్ హ్యాపీ. దెన్ కమ్ అండ్ రింగ్ ద బెల్. అంటే అప్పుడు ఆ పిల్లలకు మేము చేసే ప్రయత్నం చిన్నప్పటి నుంచే ఆ ఆనందాన్ని మనసులో నింపడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. గొప్పబడి ఏంటయ్యా అని మేధావులను అడిగితే, ఏదైతే స్కూల్కు మార్నింగ్ వస్తున్నప్పుడు పిల్లలు ఆనందంగా స్కూల్కు వస్తారో, సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇంటికి బాధతో వెళ్తారో అదే గొప్ప స్కూల్. అంటే పిల్లలకు ఎక్కువ ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడికి పిల్లలు ఆనందంతో వస్తారు. ఆ ఆనందాన్ని ఇచ్చేదే స్త్రీ భాషిత. అటువంటి స్త్రీ భాషితలో ఆనందంతో పాటు ప్రతి ఒక్కటి సాధ్యమవుతాయండి. ఎప్పుడైతే పిల్లలు ఆనందంగా స్కూల్కి వస్తారో, ఆనందంగా రోజంతా గడుపుతారో, దానితో పాటు అద్భుతమైన చదువు కూడా నేర్చుకుంటారు. అందుకే ఇంత కాంపిటీషన్లో శ్రీ భాష ఈజ్ సరౌండెడ్ బై సో మెనీ కార్పొరేట్ స్కూల్స్. నౌ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ గుడ్ స్కూల్ ఇన్ ఆర్మూర్. ఎందుకు అంటే ఆ విధంగా ఆ కరికులం కానీ పెడగాజీ కానీ అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నాం పిల్లలలో. ఇవల్ల నాకు చాలా గౌరవం ఉంటుంది. చాలామంది చెప్తారు, సార్ మీ స్కూల్కు చాలా మంచి రికగ్నిషన్ ఉంది, మంచి పేరు ఉందని. నా తల్లిదండ్రులు అయితే మేము ఎక్కడికి ఛాలెంజెస్ పెట్టినప్పుడు, పీటీఎంలో పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే అభిమానం, గౌరవాన్ని నాకు ఇంకా ఎంతో ఒక ఉత్సాహం, ఉత్తేజం వస్తూనే ఉంటుంది. దాని ప్రతిఫలమే ఈ సంవత్సరం కొత్తగా మనము ఎస్టాబ్లిష్ చేసిన మన లైబ్రరీ, వివేకానంద లైబ్రరీ అని, మరియు అలాగే సర్ సివి రామన్స్ సైన్స్ ల్యాబ్, మనకి ఇంతకు ముందున్న అటల్ టింకరింగ్ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్తో పాటు ఇవి కూడా ఖర్చుకు వెనుకాడకుండా ఇంత గొప్ప ల్యాబ్ లైబ్రరీ చేయడం అనేది నా పిల్లల అదృష్టం. నేను ఒకటే చెప్తున్నా, భగవంతుడు స్త్రీ భాషను నాకు ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఈ జన్మకు భగవంతుడు ఇచ్చిన ఈ అదృష్టాన్ని ఎక్కడా పొరపాటు జరగకుండా నా విద్యార్థులు గొప్ప అవ్వడానికి నేను ఎంతకన్నా తెగిస్తానని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. అట్లనే ఇటువంటి సంబరాలను కూడా మీరు కూడా అప్పుడప్పుడు మీ పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ, ఈరోజు చూసినాను పసిపిల్లలతో పాటు వెల్కమ్ డ్యాన్స్ ఆ అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది. ఆ తర్వాత ఆ రామాయణ ఘట్టం ఉంది చూసినారు. నిజంగా నేను ఎందుకో చాలా మంది చెప్పినారు, సార్ రామాయణం చాలా బాగా చేసినారని. నేను చూడలేదు, రిహార్సల్స్ చూడలేదు, ఎందుకంటే స్టేజ్ మీద దాని అనుభూతిని బాగా ఎంజాయ్ అయ్యే కసితో ఉన్నాను. కానీ నేను ఎంత అనుకున్నానో అంతకు 10 చేసి చూపించినారు. హ్యాట్స్ ఆఫ్ టు దేర్ టీచర్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఓ పర్ఫార్మ్ రామాయణ. చిన్నతనం నుంచే భక్తి భావనలతో ఏదైతే విద్యను అందించబడుతుందో అక్కడే గొప్ప సంస్కారము, ఒక గొప్ప మానవతా విలువలతో ఉంటుంది. అటువంటి స్కూలే శ్రీ భాషిత. పిల్లలకు సంస్కారము, మానవతా విలువలు పెంచుకోవాలంటే ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినా, మన స్కూల్లో రోబోటిక్స్ ల్యాబ్ ఉన్నా, సైన్స్ ల్యాబ్ ఉన్నా, ఏమున్నా, స్పిరిచువాలిటీ అనేది ఇట్ మస్ట్ బి ఇంటిగ్రేటెడ్ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్. ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్ సమపాలనలో పోతుందో అప్పుడు ఈ దేశానికి కాదు ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప పౌరులను తయారు చేసే వీలు ఉంటుంది ప్రతి పాఠశాలకు. అటువంటి పాఠశాల శ్రీ
అందరూ జై భారత్ అనే విష్ చేస్తాం. జై భారత్ అంటే ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తాడో వాడు తల్లిని ప్రేమిస్తాడు, చెల్లిని ప్రేమిస్తాడు, ప్రపంచాన్నే ప్రేమిస్తాడు. ఆ ఒక్క క్యాప్షన్ తోని పిల్లలలో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పొందిస్తూ అటు దైవభక్తిని ఇటు దేశభక్తిని ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని సమపాలనలో ప్రపంచానికి పిల్లలకు అందించి ప్రపంచానికి ఉత్తమ పౌరులుగా చేసేది శ్రీ భాషిత. దీనికి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, నా శ్రేయోభిలాషులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కోఆపరేషన్ ఇలా ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించడానికి నాకు ఇంకా శక్తి వస్తుందని మీకు విన్నవించుకుంటున్నాను. ఇంకా ఇటువంటి స్పీచ్ని ఇంకా పొడిగించకుండా ఇంకా మాట్లాడేది చాలా ఉంది. వాళ్ళకు కూడా బిజీ ఉంటుంది. వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాబట్టి ఎందరో మనటువంటి వాళ్ళకు అవసరాలు చాలా ఉంటాయి. ప్రతి నిమిషం వాళ్ళకు కాంప్లైంట్స్ ఉంటాయి, ఇది చేయండి అది చేయండి అని. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ మెంబర్ వాళ్ళకంటే కూడా ముఖ్యంగా వీళ్ళకే బిజీ ఉంటుంది. ఎందుకంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, చాలా చిన్న ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఉంటాయి. కాబట్టి నా తరఫున శ్రీ భాషిత పరివారం తరఫున, మా విద్యార్థుల తరఫున, వాళ్ళ తల్లిదండ్రులందరి తరఫున, ఈ స్టేజ్ మీద ఉన్న గౌరవ ముఖ్య అతిథులు, ఆనర్ ఆఫ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ అందరికీ ఆ భగవంతుడు ఇంకా గొప్ప ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా సంకల్ప బలంతో మీరందరూ ఉన్నత పదవులకు ఎదగాలని, ఇంకా ఎందరో మనల్ని అందుకోవాలని, అలాగే మన హార్మోన్ ప్రీతి బస్టును స్టేట్ లెవెల్లోనే కాక దేశ లెవెల్లో కూడా మీరు రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్. అలాగే మీ అందరికీ ఈరోజు ఆ దేవదేవుడు హనుమంతుడి జయంతి రోజు కాబట్టి మీ అందరికీ హనుమాన్ జయంతి ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు భాషిత స్కూల్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చదువుతో పాటు మరియు ఆటపాటలు కూడా సార్ బాగా ముందుకు తీసుకెళ్తారు. మరియు ఇక్కడికి విచ్చేసిన చైర్మన్ లహరి గారికి, నాతోటి కౌన్సిలర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఆల్ చిల్డ్రన్స్, మీరు చాలా బాగా డ్యాన్స్ చేశారు, చాలా చేశారు. మరియు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు సార్ సుందర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సాయంకాల వందనాలు. ఈ యొక్క శ్రీ భాషిత స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆహ్వానించిన పూలపల్లి సుందర్ సార్ మీకు, సుందర్ అన్న నాకు. ఎందుకంటే బికాస్ ఎప్పుడు కూడా మేము అన్నని సార్ అనలేము, అన్న అంటాం. బికాస్ ఆయన పాతకెళ్ళిలో కింది బాయర్లో మా ఇంటి ముందే ఉండేవాడు. వాళ్ళ అక్క ఉంటుండే, వాళ్ళేమో సందుల రెంట్కుంటుండే. ఆయన కాలేజ్ చేసేటప్పటి నుంచి చిన్న పిల్లలు. ఈరోజు వెరీ హ్యాపీ టు సే, ఎందుకంటే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణి గోనె లారీ రఘు గారికి, అలాగే నా యొక్క మిత్రుడు అన్నారపు నాగరాజు బొట్టరాజు గారిని, మరియు తిరుమల సుమన్ భారత్ గ్యాస్ స్మరణ గారిని, మా అందరినీ ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్న సుందరన్న చైర్మన్ శ్రీ భాషిత గారికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా సోదరులందరికీ కూడా వందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్పెషల్గా ఈ యొక్క నర్సరీ అంటే నా భాష ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మేబీ వారి యొక్క పేరెంట్స్ కూడా
అందరికి కూడా స్పెషల్గా వందనాలు. ఎందుకంటే అందరూ పిల్లలతోని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే టైం ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత కొంచెం కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా హ్యాపీ మూమెంట్స్. అంటే ఈ టైంలో పిల్లలు ఈక్వల్ టు గాడ్ అంటారు, దేవుడితో సమానం. నేను స్పెషల్గా ఒకటే చెప్తాను, ఒకటే నిమిషం అన్నా. ఈ యొక్క రామాయణము మేము చదువుకునే వయసులో టీవీలో వస్తుండే, బ్లాక్ అండ్ వైట్ టీవీలో. అప్పుడు కలర్ టీవీలు బాగా తక్కువ ఉండే. అప్పుడు చూసిన రామాయణాన్ని ఇప్పుడు మీ యొక్క యాజమాన్యం అండ్ అందరూ కూడా కలిపి పిల్లలతో మా కళ్ళకు కట్టినట్టుగా మొత్తం రామాయణాన్ని షార్ట్ ఫిల్మ్ చేసి చూపించిన సుందర్ గారికి చాలా గ్రేట్ పర్సన్. బికాస్ ఆయన చిరంజీవి లెక్క. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి కనుక హనుమాన్కు చిరంజీవికి సంబంధాలు చాలా బాగా దగ్గర ఉంటాయి. అలాగే సుందర్ గారు కూడా సేమ్ చిరంజీవి లాగానే స్వయం కృషిలో చిరంజీవి కింది స్థాయికి వెళ్ళి ఎట్లా పైకి వస్తాడో మా సుందర కూడా ఆర్నూరు కింది భాగం నుంచి చాలా మెట్లు ఎక్కి ఈరోజు ఆర్నూరు ప్రాంతంలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఇంత ధీటుగా చేసిన వ్యక్తి ఎవరు లేరు, ఏ స్కూల్ కూడా లేదు నాకు తెలిసి. ఆ ప్రోగ్రామ్స్ మేము చూస్తాం. ఎందుకంటే మా ఇల్లు కూడా మీ స్కూల్ ముందే మా ఇల్లు ఉంటుంది. మేము ఎవరికైనా అడ్రస్ అడిగితే మీ ఇల్లు ఎక్కడ భాస్కర్ అంటే మా ఇల్లు భాస్కర్ స్కూల్ ముందుని చెప్తాం మేము. కాబట్టి ఆల్ కల్చరల్ ప్రోగ్రామ్ చేసిట్లా అన్న చాలా గ్రేట్. ఈ టోటల్ గ్రేట్ గోస్ టు సుందర్ గారు. ఈ అవకాశం ఇచ్చిన మీ యొక్క యాజమాన్యానికి మళ్ళొకసారి పేరు పేరున వందనాలు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. జై శ్రీరామ్. అందరికీ పేరు పేరున హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు. ఆర్మూర్లో శ్రీ భాషిత స్కూల్ సుందర్ సార్ గారు అని ఇప్పుడే కాదు, మా బాబు కూడా గత 13-12 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో చదువుకున్నాడు. అప్పటి నుండే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక కార్పొరేట్ స్కూళ్లకు అనుగుణంగా కాకుండా ఆత్మీయంగా అందరికీ కుల మీద భేదాలకు సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని ఒక కులాన్ని మతాన్ని చాడకుండా ఒక సమపాలలో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. చాలా ధైర్యం ఉండాలి, మనోధైర్యం ఉండాలి, అందరి మెప్పు పొందడం కూడా. జై శ్రీరామ్. మరియు ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమం చిన్న పిల్లలు వాళ్ళ ఎటువంటి మనసులో దేశ భేదాలు లేకుండా ఎంత ఉల్లాసంగా నాట్యం చేశారు. మరియు ఈ